చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే రామ్ ని పోస్టర్ తీసురండి. టైటిల్ మీరే అనౌన్స్ చేస్తే. ఇంకెవడికి దమ్ముంది ఈ టైటిల్ అనౌన్స్ చేయడానికి? మన డైరెక్టర్ రామబ్బరాజు గారు ఆయన డైరెక్షన్లో నెక్స్ట్ షణ్మానంద్ గారిది రాబోతున్న సినిమా. టైటిల్ పెట్టుకుని నాతోనే ఓపెన్ చేయించాను. గాడ్ బ్లెస్ ద ఫిలిం. పెద్ద హిట్ కొట్టాలి ఈ సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రా బేబీ టు. నేనా? ఇదిగో నేను ఇబ్బంది పెట్టినట్టు నేను పెట్టను. మనం ఒకటి టక్ టక్ అని చెప్పాను నువ్వు. టక్క చెప్పేస్తా. ఇంకా పని చేయాలి అని ఎదురు చూస్తున్న హీరోయిన్ ఎవరు? ఇప్పటి నుంచో కొంచెం ఏదో పూజ ఎక్కడ మీద కన్నేసినట్టయితే నాకు తెలుసు. వెంకీ సార్ నీ హైట్ ఏంటి? పూజ హెగ్డే హైట్ ఏంటి? పర్లేదు సార్, మ్యాచ్. నేను చాలా హర్ట్ అయిపోయాను. మీనాక్షి, ఐఎమ్ యువర్ ఫ్యాన్. Thank you, sir. మై క్రైమ్. I must see somebody is a fan here. కాల్ మీ బాలా, ఐ కాల్ యూ మీనా. Done, sir. అంచి సార్. నువ్వే సాక్షి ఈ క్వశ్చన్ కమ్. సార్. త్రివిక్రమ్, సుకుమార్, హూ ఇస్ ద బెటర్ డైరెక్టర్? ఇక్కడ నాకు రైటింగ్ అంటే ఆసక్తి. అదే అంత స్పీచ్ ఇవ్వద్దు అన్నారు. ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పైర్ చేసింది త్రివిక్రమ్ గారు సార్. సో నాకు త్రివిక్రమ్ గారు అంటే ఎక్కువ అభిమానం. ఇంకో నీ పక్కన పంపిణీ పెట్టుకుని ఇప్పుడు మనసులో ఉన్న సుకుమార్ పేరు బయటికి ఎలా చెప్తావు? కానీ బయట డైరెక్టర్ పేర్లు ఎందుకు మనకి? తక్కువ మన రెండో క్వశ్చన్ అడుగుతాను. కళ్ళు మూసుకో. ఎడంకన్ను తెరిచి వంశీని చూసి బెజబాట తమిళ థియేటర్లు ప్రదర్శించి వద్దమ్మా. నరుష్ మన దుల్కర్లో బెటర్ యాక్టర్. సార్ ఇద్దరు ఒకే రోజు పుట్టారు సార్. యాక్చువల్లీ Oh. జూలై 28. ఆ డేట్కి నాకు ఏదో ఉంది. ఇద్దరన్నా నాకు ఈక్వల్ ఇష్టం. ఆ స్టార్ ఏదో నాకు బాగా కలిసి ఏదో పేరు చెప్పే డ్రామా అవుద్దు. మంచి ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, వేస్తాను చెప్పాలి. దుల్కర్ అయితే కంఫర్టబుల్, ధనుష్ అయితే ఇబ్బంది అని చెప్పాడు కదా? అంతే చెప్పు. ఎస్ కదా? ధనుష్, యూ హ్యావ్ టు వాచ్ దిస్ షో. మాస్టారు నా మనసును గెలిచారు.